హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించి అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ అన్నిటినీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉన్నాం. సో అందులో భాగంగా ఈరోజు టీ ఫ్రమ్ అస్సాం లెసన్ నుంచి ఒక ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాన్వర్జేషన్ బిట్వీన్ ప్రంజోల్ అండ్ రజ్వీర్ బేస్డ్ ఆన్ ద లెసన్ టీ ఫ్రమ్ అస్సాం. ప్రంజోల్, రజ్వీర్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, ఢిల్లీ నుంచి అస్సాంకి వెళ్తూ ఉంటారు. ప్రంజోల్ వాళ్ళ ఇంటికి పిలుచుకెళ్తూ ఉంటాడు అనమాట రజ్వీర్ని, వాళ్ళ ఫ్రెండ్ని. సో వాళ్ళు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్పేసి ఒక ఇమాజినేటివ్ కాన్వర్జేషన్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ రజ్వీర్ ఈ విధంగా మాట్లాడతాడు ప్రంజోల్తో. వావ్ ప్రంజోల్, లుక్ అట్ ఆల్ దోస్ టీ గార్డెన్స్. ట్రైన్లో నుంచి వెళ్ళేటప్పుడు అస్సాంలోకి ఇంకా ఎంటర్ అవ్వకముందు అంటే స్టార్టింగ్లోనే కొన్ని టీ గార్డెన్స్ అన్నీ కనిపిస్తాయి. సో అక్కడ వాటిని చూసి సర్ప్రైజ్ ఫీల్ అయ్యి రజ్వీర్ ఇలా అంటాడనమాట. వావ్ ప్రంజోల్, లుక్ అట్ ఆల్ దోస్ టీ గార్డెన్స్, దే సీమ్ టు గో ఆన్ ఫర్ ఎవర్. అంటే చాలా వ్యాస్ట్ ఏరియాలో ఉన్నాయి, చాలా ఎక్కువ భాగం కవర్ చేస్తూ ఉన్నాయి. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్ బిఫోర్. ఇటువంటి బ్యూటిఫుల్ టీ గార్డెన్స్ నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో అన్నాడు. దానికి ప్రంజోల్, యా అస్సాం ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ టీ ఎస్టేట్స్. ఈ అస్సాం ఫేమస్ కదా టీ ప్లాంటేషన్స్, టీ ఎస్టేట్స్ గురించి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ టీ ప్లాంటేషన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఇవి అతిపెద్ద టీ ప్లాంటేషన్స్లో ఇవి ఒకటి అస్సాంలో ఉన్నవి. యుల్ సీ ప్లెంటీ మోర్ ఆఫ్ దెమ్ యాజ్ వీ గెట్ క్లోజర్. మనం ఇంకా వెళ్ళే కొద్దీ దగ్గరికి అస్సాంలోకి ఇంకా చాలా చూస్తాం ఇటువంటివి అన్నాడు. దానికి రజ్వీర్, ఐవ్ రెడ్ అబౌట్ అస్సాం టీ బీయింగ్ ఫేమస్. నేను చదివిన అస్సాం టీ చాలా ఫేమస్ అన్న విషయం. బట్ సీయింగ్ ఇట్ విత్ మై ఓన్ ఐస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. కానీ నా కళ్ళారా చూడడం అనేది ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డూ యూ నో హౌ ఇట్ ఆల్ బిగాన్? ఎలా స్టార్ట్ అయిందో తెలుసా ఇదంతా? ఐ మీన్ టీ వాజంట్ ఆల్వేస్ గ్రోన్ హియర్, రైట్? అంటే టీ ఫస్ట్ అస్సాంలో కాదు కదా తయారైంది. సో ఎట్లా స్టార్ట్ అయిందో తెలుసా నీకు అన్నాడు. దానికి ప్రంజోల్, యూ రైట్, టీ ఒరిజినల్లీ కమ్స్ ఫ్రమ్ చైనా. యాక్చువల్లీ టీ వచ్చేసి చైనా నుంచి ఫస్ట్ టైం చైనాలో కనిపెట్టినారు. దేర్ ఇస్ అ లెజెండ్ దట్ ఇట్ వాస్ డిస్కవర్డ్ బై యాక్సిడెంట్. లెజెండ్ అంటే ఒక పాపులర్ స్టోరీ అనమాట, అక్కడ వినిపించేటువంటి స్టోరీ. అనుకోకుండా కనిపెట్టినారంట ఈ టీని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో. దే సే ఏ చైనీస్ ఎంపరర్ వాస్ బాయిలింగ్ వాటర్ వెన్ సమ్ టీ లీవ్స్ బ్లూ ఇన్ టు ద పాట్. సో ఆ కథ ప్రకారంగా ఒక రాజు, చైనా చక్రవర్తి నీటిని కాచుకొని తాగే అలవాటు ఉంటుంది. సో అట్లా ఆ కుండలో ఆ పాట్లో పెట్టి నీళ్ళని కాచేటప్పుడు అనుకోకుండా కొన్ని లీవ్స్ అందులో పడినాయి. హీ టేస్టెడ్ ఇట్ అండ్ లైక్డ్ ఇట్ అండ్ దట్స్ హౌ టీ వాస్ బార్న్. ఆ టేస్ట్ చేస్తే చాలా బాగా అనిపించింది. సో ఆ విధంగా టీ కనుక్కున్నారని చెప్పేసి ఒక లెజెండ్ ఉందన్నమాట, ఒక స్టోరీ. రజ్వీర్, దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో హౌ డిడ్ ఇట్ కమ్ టు ఇండియా దెన్? ఓకే, అయితే స్టోరీ బాగానే ఉంది, ఇండియాకి ఎట్లా వచ్చింది అని అడిగినాడు. దానికి ప్రంజోల్, వెల్ ద బ్రిటిష్ ఆర్ ద వన్స్ హూ ఇంట్రొడ్యూస్డ్ టీ టు ఇండియా. ఈ బ్రిటిష్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినారు ఇండియాకి. ఇన్ ద ఎర్లీ 19th century దే వర్ లుకింగ్ ఫర్ వేస్ టు బ్రేక్ చైనాస్ మోనోపోలీ ఆన్ టీ. సో 19th centuryలో ఏం చేసినారంటే ఈ చైనా వాళ్ళ ఆధిపత్యం ఉంది కదా టీ మీద, సో దాన్ని బ్రేక్ చేయడానికి ఆ చైనా వాళ్ళ ఆధిపత్యం నుంచి తప్పించి టీని మేమెందుకు తయారు చేయకూడదు, అంటే మేమే ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు అన్నట్లు ఈ బ్రిటిషర్స్ థింక్ చేసి, సో దే స్టార్టెడ్ లార్జ్ ప్లాంటేషన్స్ హియర్ ఇన్ అస్సాం. సో అస్సాంలో అప్పుడు స్టార్ట్ చేసినారు ఈ లార్జ్ ప్లాంటేషన్స్. బిఫోర్ దట్ టీ వాజ్ హార్డ్లీ నోన్ ఇన్ ఇండియా. అంతకుముందు చాలా తక్కువ మందికి తెలుసు ఇండియాలో టీ అనేది అన్నాడు. రజ్వీర్, సో బిఫోర్ ద బ్రిటిష్ పీపుల్ ఇన్ ఇండియా డిడెంట్ డ్రింక్ టీ అట్ ఆల్. అంటే ఈ బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేయకముందు ఇండియాలో ఎవరు టీ తాగలేదా అని అడిగినాడు. దానికి ప్రంజోల్, నాట్ రియలీ. సమ్ ట్రైబ్స్ ఇన్ అస్సాం వర్ ఆల్రెడీ యూజింగ్ వైల్డ్ టీ ప్లాంట్స్ ఫర్ మెడిసినల్ పర్పసెస్. సో అంటే అది కరెక్ట్ కాదు. కొన్ని తెగల వాళ్ళు ఈ ఫారెస్ట్లలో ఉంటారు కదా, సమ్ ట్రైబ్స్, అస్సాంలో ఉన్నటువంటి ట్రైబ్స్, ఆ పీపుల్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని ఈ వైల్డ్ టీ ప్లాంట్స్ని మెడిసినల్ పర్పస్గా యూజ్ చేసేటోళ్ళు. బట్ ఇట్ వాజ్ ఇన్ ద పాపులర్ డ్రింక్ వీ నో టుడే. కానీ ఇంత పాపులర్ డ్రింక్ ఈ టీ ఉంది కదా, అంటే ఆహ్లాదకరం కోసం తాగడం, బెవరేజెస్ అంటాం. సో ఇట్లా బెవరేజ్ లాగా కాకుండా మెడిసినల్ పర్పసెస్ లాగా యూజ్ చేసేవాళ్ళు. ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ ద బ్రిటిష్ సెటప్ ద ఫస్ట్ టీ గార్డెన్స్ ఇన్ అస్సాం దట్ టీ బికేమ్ ఏ హ్యూజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్. సో బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతనే ఈ టీ గార్డెన్స్ని అస్సాంలో అది మన ఇండియన్ కల్చర్లో ఒక పార్ట్ అయిపోయినాయి ఈ టీ అనేది అని. రజ్వీర్, దట్స్ ఫ్యాసినేటింగ్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ అని అర్థం. సో అస్సాం మస్ట్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా టు గ్రో టీ, రైట్? అంటే అస్సాం అంటే ఫస్ట్ టైం ఇండియాలో అస్సాంలోనైనా తయారు చేసింది అని. ప్రంజోల్, ఎగ్జాక్ట్లీ, అస్సామ్స్ క్లైమేట్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ గ్రోయింగ్ టీ. సో అస్సాం క్లైమేట్ వచ్చేసి ఈ టీ మొక్కలు పెంచడానికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. హాట్,
హ్యూమిడ్ విత్ ప్లెంటీ ఆఫ్ రైన్, అంటే వర్షాలు బాగా పడుతూ ఉంటాయి, ఎప్పుడు గాలిలో తేమ అనేది ఉంటుంది, హ్యూమిడ్, హాట్గా కూడా ఉంటుంది. సో దట్స్ వై అస్సాం టీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ స్ట్రాంగ్ రిచ్ ఫ్లేవర్. అందువల్లనే ఇంత స్ట్రాంగ్గా ఆ టేస్ట్, ఆ రిచ్ ఫ్లేవర్ ఉంటుంది అస్సాం టీలో అని. ఇట్స్ యునిక్ బికాజ్ ఇట్స్ గ్రోన్ ఇన్ ద లో ల్యాండ్స్ అన్లైక్ ద టీస్ ఫ్రమ్ డార్జిలింగ్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్ ద హిల్స్. సో డార్జిలింగ్లో కూడా టీ పండిస్తారు, బట్ కొండల మీద ఎత్తైన ప్రదేశాల్లో. బట్ ఇక్కడ అస్సాంలో లో ల్యాండ్స్లో అనమాట, లోతట్టు ప్రాంతాల్లో పెంచుతూ ఉంటారు. సో ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, స్ట్రాంగ్ రిచ్ ఫ్లేవర్ అని. దానికి రజ్వీర్, ఐవ్ హర్డ్ దట్ అస్సాం టీ ఈజ్ డిఫరెంట్. అవును, నేను కూడా విన్నాను అస్సాం టీ అనేది డిఫరెంట్ ఫ్రమ్ అదర్ టీస్. ఇట్స్ యూజ్డ్ ఇన్ బ్లెండ్స్ ఫర్ స్ట్రాంగ్ బ్రేక్ఫాస్ట్ టీస్, రైట్? సో దాన్ని ఈ స్ట్రాంగ్ బ్రేక్ఫాస్ట్ టీస్ తయారు చేయడంలో బ్లెండింగ్ అంటే మిక్సింగ్ కోసం వాడుతూ ఉంటారు కదా అస్సాం టీని అని. Pranjwal, that's right. Assam tea is the main ingredient in popular blends like English breakfast and Irish breakfast tea. సో ఇండియాలో మాత్రమే కాదు, ఈ ఇంగ్లాండ్లో బ్రేక్ఫాస్ట్ టీ అండ్ ఐర్లాండ్లో కూడా బ్రేక్ఫాస్ట్ టీ తయారు చేయడంలో ఈ పాపులర్ బ్లెండింగ్గా అస్సాం టీని యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ డీప్ కలర్ అండ్ మాల్టీ టేస్ట్. సో ఆ కలర్ ఆ డీప్ కలర్లో అండ్ ఈ మాల్టీ టేస్ట్, సో ఆ గింజల్ని, ఆ టీ సీడ్స్ ఉంటాయి కదా, ఆ టీ లీవ్స్, సో వాటిని బ్లెండ్ చేసిన తర్వాత వచ్చే ఆ టేస్ట్, సో ఈ టేస్ట్కి ఇది ఫేమస్ అస్సాం టీ. రస్వీర్, అండ్ నౌ టీ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ ఇట్ వాజంట్ ఆల్వేస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. సో ఇప్పుడు టీ ఇండియాలో మొత్తం అన్ని చోట్ల ఉంది కదా, సో నమ్మలేకపోతున్నాం మన కల్చర్లో భాగం అయిపోయింది అది అని. Pranjwal, it's amazing how tea has become such an essential part of life here. సో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన పార్ట్ అయిపోయింది కదా, సో ఇట్స్ అమేజింగ్. ఇన్ అస్సాం టీ ఈజంట్ జస్ట్ ఎ డ్రింక్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. సో అస్సాంలో టీ అనేది జస్ట్ ఒక డ్రింక్ కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఎవ్రీవన్ డ్రింక్స్ ఇట్, అందరు తాగుతారు దాన్ని అక్కడ. ఇన్ఫ్యాక్ట్ మై ఫ్యామిలీ రన్స్ ఎ టీ ఎస్టేట్. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒక టీ ఎస్టేట్ని రన్ చేస్తారు. సో ఐ బీన్ అరౌండ్ టీ గార్డెన్స్ మై హోల్ లైఫ్. సో నా చిన్నప్పటి నుంచి నా హోల్ లైఫ్ నేను టీ గార్డెన్స్ని చూస్తూ పెరిగాను అని. రస్వీర్, వావ్, దట్స్ అమేజింగ్. ఐ కాంట్ వెయిట్ టు విజిట్ యువర్ ఎస్టేట్ అండ్ సీ హౌ ఇట్ ఆల్ వర్క్. సో నేను కూడా మీ ఎస్టేట్ని విజిట్ చేసి ఎలా ఈ మొత్తం వర్క్ చేస్తారని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐవ్ ఆల్వేస్ బీన్ క్యూరియస్ అబౌట్ హౌ టీ ఈజ్ గ్రోన్ అండ్ ప్రాసెస్డ్. సో నాకు ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టీని ఎలా పెంచుతారు, ఎలా ప్రాసెస్ చేస్తారు దాన్ని, అంటే ఆ మొక్కల నుంచి ఆ టీ దాకా, టీ పొడి దాకా ఎలా ప్రాసెస్ చేస్తారు అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను అని. Pranjwal, you will see it all when we get there. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూపిస్తాను నీకు. ఇట్స్ హార్డ్ వర్క్ దో, అది కొంచెం కష్టమైన పని. ద వర్కర్స్ స్టార్ట్ ప్లకింగ్ ద టీ లీవ్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఈ పని చేసే వాళ్ళు పొద్దున్నే ఎర్లీ మార్నింగే రెడీ అవుతారు ఆ టీ లీవ్స్ని ప్లగ్ చేయడానికి, అంటే వాటిని ఆ మొక్కల నుంచి ఆ ఆకుల్ని వేరు చేయడానికి. ఓన్లీ ద టాప్ 2 leaves అండ్ బడ్ ఆర్ పిక్డ్. సో అన్ని లీవ్స్ని వాళ్ళు తీయరనమాట. ఈ లేతగా ఉంటాయి కదా టాప్ 2 leaves, వాటిని మొగ్గల్లాగా ఉంటాయి, అంటే చిన్న లేత ఆకుల్ని మాత్రమే వాళ్ళు పీకుతారు. ఇట్స్ డెలికేట్ వర్క్ బట్ ఇట్స్ వాట్ మేక్స్ ద టీ సో గుడ్. సో అది చాలా సున్నితంగా ఉండే వర్క్ అనమాట, అందువల్లనే అంత కష్టపడతారు కాబట్టి టీ కూడా చాలా బాగుంటుంది అని. దానికి రజ్వీర్, దట్ సౌండ్స్ లైక్ క్వైట్ అ ప్రాసెస్. ఓ ఇది ఒక పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తూ ఉంది నాకు. ఐ రెడ్ దట్ టీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్జ్యూమ్డ్ బెవరేజెస్ ఇన్ ద వరల్డ్. సో నేను చదివినాను ఈ ప్రపంచంలో ఎక్కువ మంది తాగే పానీయం, బెవరేజ్, డ్రింక్ ఏదంటే టీ. హూ న్యూ దే వాజ్ సో మచ్ బిహైండ్ ఎ సింపుల్ కప్ ఆఫ్ చాయ్. కానీ ఈ సింపుల్ కప్ ఆఫ్ చాయ్ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉంటుందని ఎవరికి తెలుసు అన్నాడు. Pranjwal, exactly. And once you have tasted freshly brewed Assam tea, you will appreciate it even more. It's the best you will ever have. సో నువ్వు కూడా అస్సాం టీలో ఫ్రెష్గా అప్పుడే తయారు చేసిన టీ తాగితే నువ్వు కూడా అట్లనే ఫీల్ అవుతావు. అంటే నీ ఇన్నాళ్ళు చాలాసార్లు టీ తాగుంటావు కదా, ఇది బెస్ట్ అనిపిస్తుంది నీకు అన్నాడు. రస్వీర్, ఐఎమ్ షూర్ ఇట్ ఈస్. అవును నేను కూడా అనుకుంటున్నాను అదే అని. థ్యాంక్స్ ఫర్ టెల్లింగ్ మీ ఆల్ దిస్ Pranjwal. ఇదంతా చెప్పినందుకు థ్యాంక్స్ Pranjwal. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఆల్రెడీ లర్నింగ్ సో మచ్ అండ్ వీ హ్యావెంట్ ఈవెన్ రీచ్డ్ అస్సాం ఎట్. మనం ఇంకా అస్సాంకి వెళ్ళలేదు, ఆ లోపే ఇన్ని విషయాలు తెలుసుకున్నాను నేను అని. Pranjwal, జస్ట్ వెయిట్ టిల్ యూ ఆర్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ టీ గార్డెన్ రజ్వీర్. సో కొద్దిసేపు వెయిట్ చేయి, నిన్ను మిడిల్ ఆఫ్ ద టీ గార్డెన్లో నేను తీసుకెళ్తానంటే ఓ టీ గార్డెన్కి తీసుకెళ్తాను. దట్స్ వెన్ యూ విల్ ట్రూలీ ఫీల్ ద మ్యాజిక్ ఆఫ్ అస్సాం. అప్పుడు ఈ అస్సాం టీ యొక్క మ్యాజిక్ని రియల్గా ఫీల్ అవుతావు నువ్వు నిజంగా అని. సో ఈ విధంగా మనం వాళ్ళు ఏం మాట్లాడుకొని ఉంటారని క్రియేట్ చేయొచ్చు, ఇందులో చేంజెస్ చేయొచ్చు అనమాట. ఇట్స్ అ లెంతీ కాన్వర్జేషన్ యాక్చువల్లీ. ఏదైనా అన్నోన్ అంటే అవసరం లేనివి అనిపించినవి తీసేసి దీన్ని మార్చుకోవచ్చు కావాలనుకుంటే.
సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.